బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భూమి కోసం కన్నతల్లిని ఓ కుమార్తె కడతెరిచిన అమానుష సంఘటన జనగామ జిల్లా పెద్దతాండా గ్రామంలో చోటు చేసుకుంది. ఆస్తిని తన పేరిట రాయాలని తరచూ తల్లికి బిడ్డకు గొడవలయ్యాయని గ్రామస్తులు తెలిపారు. తల్లి ఎన్నిసార్లు చెప్పినా ఆస్తిని తన పేరిట రాయడం లేదని కూతురు చంపడానికి పథకం వేసింది. తల్లి అడ్డు తొలగిస్తే ఆస్తి తమదవుతుందని భావించి భర్త సహాయంతో తల్లిని చంపేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనీష్ అందిస్తారు. మౌనీష్, వెన్నెల, మానవ సంబంధాలు మంటగా కలిసిపోతున్నాయి. ఆస్తుల కోసం, భూమి కోసం, డబ్బు కోసం సొంత రక్త సంబంధాలను కడతీర్చుతున్న నేపథ్యాలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఒక భూమి కోసం కన్న తల్లిని ఒక కుమార్తె కడతీర్చిన అమానుష సంఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం పెద్దతండా గ్రామంలో చోటు చేసుకుంది. ప్రాథమికంగా తెలుస్తున్న సమాచారం మేరకు పెద్దతండాకు చెందిన బాదావతి లక్ష్మి, 42 సంవత్సరాలు కలిగిన లక్ష్మి తన యొక్క భర్త తిరుపతి 15 ఏళ్ల కిందటే మృతి చెందాడు. అప్పటి నుంచి ఆమె వ్యవసాయ పనులను చేస్తూ జీవనం కొనసాగిస్తుంది. ఆమెకు ఏకైక కుమార్తె సంగీత కలదు. ఈ సంగీతకు 5 ఏళ్ల కిందట పాలకుర్తి మండలంలోని దుబ్బతండాకు చెందిన భానుకు వీరన్నతో వివాహం చేశారు. పెళ్లి సమయంలో వరకట్నం కింద బంగారం ఇచ్చారు. అయినప్పటికీ తల్లి పేరిట ఉన్న 20 గుంటల భూమిపై సంగీత కన్నుపడింది. పలుమారు భూమి తన పేరున పట్టా చేయమని అడిగినా దానికి ఆమె ఒప్పుకోలేదు. ఎలాగైనా ఈ భూమిని దక్కించుకోవాలనే దురుద్దేశంతో తల్లిని చంపేస్తే తాను ఒకటే కూతురు కాబట్టి ఆస్తి మొత్తం తనదవుతుందనే ఉద్దేశంతో తల్లిని హత్య చేయాలని నిర్ణయించుకుంది. పథకం ప్రకారం అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా పెద్ద తండాకు చేరుకొని నిద్రలో ఉన్న లక్ష్మిని భర్త వీరన్న సహాయంతో ముఖంపై దిండు పెట్టి హత్య చేసింది. ఈ బుధవారం ఉదయం కూలి పని కోసం పిల్లవానికి వెళ్లిన తండావాసులు లక్ష్మి విగత జీవిగా పడి ఉండడం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చేస్తున్న దర్యాప్తులో గత కొన్ని రోజులుగా కూతురికి తల్లికి మధ్య ఆస్తి విషయాల్లో గొడవలు అయినట్టు గ్రామస్తులు తెలిపగా ఆ కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు. ఈ కోణంలో కూతురు అల్లుడు కలిసి హత్య చేసినట్టు అనుమానం కలిగి దర్యాప్తు చేసిన అనంతరం ప్రాథమికంగా కూతురి ఆస్తి కోసం భర్త సహాయంతో తల్లిని చంపినట్టు తేలింది. దీంతో కూతుర్ని అల్లుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలుపుతున్నారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వరుస హత్యలు అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. వెన్నెల. రైట్ మౌనీష్, థ్యాంక్ యూ.